ఎస్జే సూర్య గారిని సార్ మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు సరిపోదా శనివారం తర్వాత మరో నెక్స్ట్ లెవెల్ అని అన్నారు, కానీ ఈ నుంచి నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా నుంచి. సో వన్ వర్డ్లో ఏమైనా చెప్తారా ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ గురించి? వండర్ఫుల్ ఆడిషన్, ఎందుకంటే అతనికి ఒక సపరేట్ స్టైల్ క్రియేట్ చేసేసుకున్నాడు. డైలాగ్ డిక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది అతను, ఎందుకంటే ఇంటెన్స్ ఉంటుంది ప్రతి దాంట్లో. అతని క్యారెక్టరైజేషన్ రాసేటప్పుడే అలా రాస్తారేమో అనిపిస్తుంది మనకు, కానీ అదే వేరే వాడు చేస్తే వేరే రకంగా ఉంటుంది, కానీ ఇతను సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుంటాడు. అలా ఎస్జే సూర్య ఈజ్ మంచి ఆర్టిస్ట్. ఈరోజు ఈ సినిమాకి కూడా బాగా హెల్ప్ అవుతాడు అనే ఒక, అంటే ఆ క్యారెక్టర్ అతనే చేయగలడు అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తాడు ఏ క్యారెక్టర్ చేసినా. హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్? లక్ అంటే దే అప్రోచ్డ్ మీ అండ్ వాళ్ళు రావడం, నన్ను అడగడం ఈజ్ ఓన్లీ ప్యూర్ లక్. ఓన్లీ వన్ వర్డ్ అంటే ప్యూర్ లక్ ఈ క్యారెక్టర్ రావడం అనేది. ఎందుకంటే నేను ఇటువంటి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయను జనరల్గా. నాకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది, ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అలా నేను డౌన్ చేసుకోవడం గురించి కాదు, నేను అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి మనకి. ఇంకొక 10 years పోతే తప్పితే అటువంటి క్యారెక్టర్ చేయలేమనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీలింగ్. లక్, ప్యూర్లీ లక్. ప్యూర్లీ లక్. ఓకే.